వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. ఏంటి వాళ్ళ విశేషాలు? బావిలోంచి నీళ్ళు తోడేటప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట. భావితరాలు అంటారు కదా, భావితరాలు అంటే ఏంటి ప్రదీప్? ఆ తరాలన్నీ బావిలో ఉంటాయా? బావిలో ఉండవు కానీ ఆ తరాలన్నీ బావంత లోతుంటాయి. అప్పటి నుంచి మొదలైనవి కదా ఆ తరాలు, అంత లోతుంటాయి అన్నమాట. ఆ తరాలు మన ముత్తాతలు తాతలు వాళ్ళందరూ లోపల ఉంటారు అన్నమాట. అక్కడి నుంచి వస్తారు. నా పేరు సాయి కుమార్. కనిపించే 3 సింహాలు చట్ట డైలాగ్ చెప్పా. ఆ సాయి కుమార్ కాదు, నా పేరు సాయి కుమార్. బక్క చికెన్ సాయి కుమార్ గారిలో ఉన్నావు, పర్లేదు ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. డైలాగ్ రాదు భయ్యా. కనిపించే 3 సింహాలు చట్టాన్ని న్యాయాన్ని ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహారా పోలీస్. అంతే, రెడీ, యాక్షన్. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే కనిపించే 4వ సింహేరా పోలీస్. పోలీస్ చూసా ఎంత బాగా వచ్చిందా భయ్యా. మీరు ఇప్పుడు మా దేవుడు అనగానే ఇలా అంటున్నారు కదా, రమ్మనే పొమ్మనే, అదే నా డౌట్. అది రమ్మని కాదు పొమ్మని కాదురా, అదే నాదేం లేదు అంతా మీదే అని. అది రమ్మనే భయ్యా, రమ్మనే. ఆరతి దిస్ ఇస్ చందన. తెలుస్తున్నారా బొమ్మన? ఓకే, హాయ్ ప్రదీప్ ఫ్రమ్ మణికొండ. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ప్రదీప్. నిన్ననే ఒక పెళ్లికి వెళ్ళాను, ఆ డౌట్ కోసమే ఈ షోకి వచ్చాను మిమ్మల్ని అడగటానికి. లేకపోతే వచ్చేదారు కాదనమాట. పెళ్లిళ్ళు స్వర్గాల్లో జరుగుతాయి అంటారు కదా, పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు? ఇంతకి మంత్రాలు ఎవరు చదువుతారు? ఏవో తెలియదు, మనకు ఒకసారి కూడా అవ్వలేదు కదా, సో తెలియట్లేదు. ఇంతకి మీరు ఎప్పుడు చేసుకుంటారు? 2020 ఫిబ్రవరి 31. మీకోసం గర్ల్స్ అందరు వెయిటింగ్ ఇక్కడ. ఇవిడికి అయినా డేట్ చెప్పా కూడా అర్థం కాలేదన్నమాట. అందరిని పిలుస్తానమ్మా. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ బాలా. బాగుందిగా, అందుకే బాలా అని చెప్పాను. సో నాకు ఒక డౌట్. మామూలుగా ఎవరైనా గొడవ పడితే తొడగొట్టి ఛాలెంజ్ చేస్తారు కదా, సో తొడగొట్టుకోకుండా తల కొట్టుకొని ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఇంకెక్కడైనా కొట్టుకుంటే ఛాలెంజ్ చేయడానికి ఆడు ఉండను అన్న. అందుకని తొడైతే కంఫర్టబుల్ గా ఉంటుంది, ల్యాండ్ ఏరియా. అంటే వాస్తుంది కదా మళ్ళీ. అంటే అది కుస్తీ నుంచి వచ్చింది. అది కుస్తీ ఆడేటప్పుడు, ఆట మొదలెట్టేటప్పుడు ఇలా స్టార్ట్ చేస్తారు, అవతల వాళ్ళకి సవాల్ చేసేటప్పుడు. మీరు ఎప్పుడైనా కొట్టుకున్నారా? 2-3 సార్లు ట్రై చేశారు భయ్య, ఎర్రగా అయిందని వదిలేసా. హాయ్ ప్రదీప్. హాయ్, మీ పేరు? కొండల్. ఈజీగా ఉంటది. కూర్చొని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటా ఉన్నాం. జాబ్ పర్పస్ మీద ఆఫీస్ పోతే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు ఆయన హెచ్ఆర్. జాబ్ పర్పస్ మీద ఆఫీస్ పోతే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ ఊరు మీది? మార్కాపురం. అక్కడే ఉంటారా? ఇక్కడ చదువుకుంటున్నారా? ఇక్కడ కూడా చదువుతున్నారు. ఇక్కడ కూడా చదువుతున్నారా? మాకు ఒక చోటే అవ్వాలి, నువ్వు 2 చోట్ల ఎలా చదువుతున్నావా? జాబ్ పర్పస్ మీద ఇంటర్వ్యూ పోతే ఇంటర్వ్యూ అంటున్నారు భయ. ఇంటర్వ్యూ అని ఎందుకు అంటారు? డిగ్రీ వ్యూ, బీటెక్ వ్యూ అని అన్నారు కదా. మీరు మార్కాపురం కదా? అంటే ఇంటర్ వరకు అంటే మనకు మార్కులు బాగా వచ్చి ఉంటాయి కదా, అందుకని ఇంటర్వ్యూ అంటారు అనమాట. డిగ్రీ తర్వాత అన్ని సబ్జెక్టులే కదా, అందుకని మార్కులు బాగా వస్తాయి మీకు మార్కాపురంలో? వస్తాయి, బాగానే వస్తాయా? అందరిని అడిగారని చెప్పు. ఐఎమ్ సంహిత. సంథింగ్ ఎల్సా? సంహిత. నైస్ నేమ్. చెప్పండి. నేను టెంపుల్ కి వెళ్ళాను, అప్పుడు నాకు వెళ్ళావమ్మా? ప్రసాదం ఏం పెట్టారు? పులిహోర. నువ్వు దానికోసం వెళ్ళుంటావు. లేదు, అప్పుడు నాకు డౌట్ వచ్చింది, గుడికి వెళ్ళినప్పుడు గంటే ఎందుకు కొడతారు? వేరేదేమని కొట్టచ్చు కదా. అంటే అమ్మా, ఆయనకి మనం వచ్చామని చెప్పడానికి అటెండెన్స్ సార్, నేను వచ్చాను సార్ టంగ్ అని అటెండెన్స్ చేయడానికి గంట పెట్టారనమాట. మరి మేధావులు వచ్చేస్తున్నారా మన షోకి? హాయ్ ప్రదీప్ భయ. హాయ్, మై నేమ్ ఇస్ నరసింహ. మనకు ఒక కన్ను కనిపిస్తుండగా ఇంకొక కన్ను ఉంటుంది, ఒక చెవి వినిపిస్తుండగా ఇంకో చెవి ఉంటుంది. అలాంటప్పుడు రెండు కిందకి ఇచ్చాడు భయ దేవుడు మనకి. ఒకటి పని చేయకపోతే ఇంకోటి పని చేస్తానేమో. ప్రతిదానికి దేవుడు ఆప్షన్ ఇస్తాడంటారు కదా, ప్రతిదానికి ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుంది కదా, అదనమాట. ఇటు సైడ్ నుంచి ఎవరైనా తిడితే వినపడపడినప్పుడు ఇటు సైడ్ నుంచి తిని అప్పుడు అన్ని ఇవ్వాలి కదా భయ. ఏం అవసరమో అదే ఆయన డిసైడ్ చేయాలి.
అంతా ఆయన సృష్టి భయ్యా, నాకు అంతగా ఏం తెలియదు, అంతా ఆయన సృష్టి. థ్యాంక్ యూ బాయ్. ఎగ్జామ్ కూడా చూసావా, మార్చి ఇచ్చాడు, సెప్టెంబర్ కూడా ఇచ్చాడు, 2 ఇవ్వలే. అలాగే. హాయ్ ప్రదీప్ అన్న, హాయ్. నా పేరు శ్రీను. శ్రీను, ఇదివరకు వచ్చారా మీరు? వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అన్న. అంటే మొన్న వచ్చినప్పుడు డౌట్ వచ్చింది, అది అడుగుదామని మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చా? ఈసారి ఏం డౌట్లు రాకుండా చూసుకోవాలి. చెప్పండి సార్. అంటే రోజు హెడ్ ఫోన్స్ లో సాంగ్స్ వింటాం కదన్న మనమా? అయితే సౌండ్ లోపలికి వెళ్తుంది కదన్నా, మరి బయటికి ఎలా వెళ్తుంది అన్నది. ఇప్పుడు దేని దారి రాంది భయ్య, అది ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళి ఇక్కడ ఉండిపోద్ది భయ్య. అందుకే ఆ పాట మనకి గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకు కూడా లోపల ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వైలిన్లు మోగుతాయి, లోపల ఎవడ నుంచి వాయిస్తాడా? వాయించడుగా. అదంతే, అది ఆటోమేటిక్. అది పెద్ద గిగాబైట్ పెన్ డ్రైవ్ అది లోపల పెద్దదా అన్నది. మై నేమ్ ఈజ్ అరవింద్. అరవింద్, మా ఫ్రెండ్స్ ఒక సిచ్యువేషన్ ఉంది, అది చెప్తాను, వాడు ఏం చెప్పిండో గెస్ చేయగలరా? ఒక బస్ స్టాప్ లో బస్సు నిలబడినది. బస్ స్టాప్ లో బస్సు నిలబడిందా? బస్సు నిలబడింది. పాడైందా? బానే ఉంది. ఓకే. దానికి రేడియేటర్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్. అంత చదువుకోలేదు. ఉండే ఉంటది ఏమో, ఉండాలి ఉండాలి, ఉంటే బాగుంటుంది. రేడియేటర్ ఉంటే వాటర్ కారుతుంది రేడియేటర్ నుంచి. వాటర్ కారుతుంది. అప్పుడు వాడు ఒక వర్డ్ వాడిండు, ఒక సెంటెన్స్ చెప్పిండు. గెస్ చేయగలరు ఎవరన్నా ఇక్కడ? ఎవరైనా. బస్సు డైపర్ వేసుకోలేదా? అదే భయ్యా, అదే అన్నాడా? ఆ ఫ్రెండ్ ఈయనేనా? బాటిల్లో ఉండేది నీళ్లు, మన కళ్ళలోంచి వచ్చేది కూడా నీళ్ళు కదా, అవి ఎందుకు తాగుతాం, ఇవి ఎందుకు తాగం? అది తాగితే నీకు వస్తాయి కదరా. మీరు ఒక పాయింట్ ఎలాగో సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో 2 టీములు డిస్కషన్ చేయాలి. ఈ రోజు మా రాజా న్యూస్ ఛానల్లో ఏది పడితే అది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఇందులో ఇవాళ టాపిక్ వాళ్ళే తెచ్చుకుంటారు. మీరు బాగా కొట్టుకుంటే మాకు టీఆర్పీ రేటింగ్లు వస్తాయి. రెడీ? ఉస్కో. టుడే మా డిబేట్ టాపిక్ వచ్చేసరికి ట్రెడిషనల్ వర్సెస్ మోడ్రన్. ఓకే, కంఫర్టబుల్గా ఉంది నాకు కూడా. ఓకే, ట్రెడిషనల్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి అన్న. ట్రెడిషనల్ అనగానే మన ట్రెడిషన్స్ గుర్తొస్తాయి. అవి ఏవి గుర్తొస్తాయి అన్న? పద్ధతులు, సంప్రదాయాలు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీకు అవి ఏమన్నా కనిపిస్తున్నాయా? అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. హాలిడే వచ్చినప్పుడు, మామూలు టైంలో బిజీగా ఉన్నారు కానీ హాలిడే ఉన్నప్పుడు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు? అలా గుడికి వెళ్ళినప్పుడు, అలా ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా అట్లా. అమ్మాయిలకి సైట్ వేసాక దానికి దీనికి ఏంటి సంబంధం? అమ్మాయికి సైడ్, అమ్మాయి ట్రెడిషనల్ గా ఉన్నా మోడర్న్ గా ఉన్నా అమ్మాయి అందమేగా. ఇట్ ఈస్ జస్ట్ ప్యాకేజింగ్ ద గిఫ్ట్, అంతే. ద గిఫ్ట్ ఈస్ ఇంపార్టెంట్. సరే ప్రదీప్ అన్న, విలేజెస్ లో మనము మార్నింగ్ లేవగానే ఏం చూస్తాం? చెరువు గట్టు చెంబు. కళ్ళబ్జాలు, మామూలుగా పొద్దునే పచ్చదనం, సుప్రభాతం, ముగ్గులు వేస్తారు. ఎటు చూసినా కష్టపడేవాడే కనిపిస్తాడు. అవును. సో అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అలా ఎవరు కనిపించట్లేదు కదా. మనం విలేజెస్ లో ఉండి టౌన్స్ లో పెరిగినప్పుడు ఆ ట్రెడిషనల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. అవునా? ఇప్పుడు ఎన్నాళ్ళైంది నువ్వు విలేజ్కి వెళ్ళి? చాలా రోజులైందా? మీదేముంది గొప్ప, అసలు మీరు ఆ రోజులలో ఊర్లలో ఉండి అలాగే చేస్తూ అలాగే ఉండిపోయారు. అదే ఒక్కసారి టౌన్కి వచ్చి చూడండి ఎంత బాగుంటుందో. ఉదయాన్నే లేచి డుర్రు అని బండ్ల మీద తిరుగుతూ అలా ఇలా వెళ్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా అసలు మీకు? వాళ్ళు ఊర్లో కష్టపడ్డారు కాబట్టి నువ్వు ఇక్కడ డుర్రు తిరుగుతున్నావు. అన్న నువ్వు మాకన్నా సపోర్ట్, నువ్వు కూడా చూడు చిన్నపిన ఫ్యాన్ టాన్ జీన్స్ వేసుకుని వచ్చి. నేను ఎవరి పార్టీ కాదురా, మా సెపరేట్ పార్టీ. అప్పట్లో అమ్మాయిలు రోడ్ మీద ట్రెడిషనల్ గా పోతుంటే అమ్మో అమ్మ అనిపిస్తుంది అంటారు. మిమ్మల్ని చూస్తే అమ్మో దయ్యం వస్తుంది అంటున్నారు. అది విత్ మేకప్ వితౌట్ మేకప్ అది వేరే విషయం. దానికి ఎలా కరెక్ట్ చేస్తారు ఈ టాపిక్ ని? లేదు ప్రదీప్ అన్న, నాకు తెలియదు. ఒక అమ్మాయి అంటే ఎట్లా ఉండాలి సాంప్రదాయంగా? ఒక పట్టు చీర కట్టుకొని, లేక ఒక ఆగ్రా డ్రెస్ వేసుకోను, అది ఇంతింత మిడ్డీలు వేసుకొని, ఇంతింత స్కార్ట్లు వేసుకొని, ఇట్లా టాన్ జీన్స్ పెట్టుకొని పోతుంటే ఎవరికైనా. అరే కర్ర తీసుకురారా.
అంటే అమ్మాయి బట్టలు బట్టి నువ్వు డిసైడ్ చేస్తావా? అంటే బట్టలు కాదన్నా నేను ఎవరి కంఫర్ట్ గా వాళ్ళకి. నువ్వు గెడ్డం పెంచు కూడా అమ్మాయికి నచ్చదు, నువ్వు పెంచుకుంటున్నావు ఎందుకు? ట్రెండ్ అదే మామూలు చెప్తున్నా, మొక్కుంది మన కంఫర్ట్ కదా. కంఫర్ట్ కాదన్నా, మొక్కు దేవుడికి పోనీ జుట్టో చొక్కా ప్యాంటో నీకు నచ్చింది వేసుకుంటున్నావు కదా. ఏ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలో మనం ఎందుకు డిసైడ్ చేయాలి? వాళ్ళు ఎంత వేసుకున్నా మనం చూసే విధానం బట్టి ఉంటది. సాంప్రదాయం వంటలంటే ఎలా ఉంటది? చవర్రే కాదురా సాంప్రదాయం. పులిహోర అరే పులిహోర అంటరా. మోటార్నే గొప్ప. మీరు ఏం చెప్పినా కానీ మోటార్నే గొప్ప. మా వల్ల టైం సేవ్ అవుతుంది. మీరు అప్పట్లో లాగా ఇలా జడలు వేసుకొని ఇలా అల్లుకొని ఇలా పోవాలంటే చాలా లేట్ అవుతుంది. అదే మాలాగా సింపుల్ గా మా అమ్మాయిలు ఇలా ఇప్పుడున్న ట్రెడిషన్ లో కర్ర కదరా బెల్ట్ తీసుకురా వీడికి. డాన్స్ విషయంలో ట్రెడిషనల్ ఏముంటాయి? భరతనాట్యం, కూచిపూడి, కథకి. భరతనాట్యం, కూచిపూడి, కథకి. భర్తతో చేయించే నాట్యం. ఇట్లా చాలా ట్రెడిషనల్ గా ఇండియాకి మామూలుగా నేమ్స్ తెస్తూ ఉంటారు. అదే మీరేం చేస్తారు? ట్రెడిషనల్ ఇప్పుడు ఎవరు వేస్తున్నారు డాన్సులు? ఎక్కడైనా టెంపుల్స్ అయినా దావత్ అయినా ఒకటే స్టెప్పే. అండ్ అక్కడ కూడా వేసే తీన్మార్ డాన్స్ ఏంటి? అది కూడా సాంప్రదాయం. చాటల్ బ్యాండ్ అయినా తీన్మార్ అయినా అది కూడా సాంప్రదాయం కదా. అది మోడర్న్ కాదు, అది కూడా ఒక సాంప్రదాయం మనకి కదా. డాన్సింగ్ విషయం వదిలేసేయండి. డాన్స్ విషయంలో కూడా క్లారిటీ రాలేదు కాబట్టి ఆ టాపిక్ కూడా వదిలేద్దాం. నేమ్స్ విషయానికి రండి. పేర్లు. వావ్ రెడీ. మాట్లాడమ్మా, ప్యాంట్ సర్దుకుంటున్నాను. లక్ష్మి అలా అంట అని మా పేర్స్ ఎంతో సాంప్రదాయంగా ఉంటాయి. మీ ఏం పేర్లు? లక్ష్మి, కృష్ణవేణి. అదే మీ పేర్లు ఎట్లుంటాయి? టామీ, పప్పి, లైక్ దట్. అవి శాంపిల్ అమ్మా, అవి ఫ్యాషన్ అమ్మా. మీ పేర్లు అప్పట్లో ఇంత పొడవు పెట్టేవారు. వీర వెంకట సత్యసాయి అని. అంత పెట్టి ఎంత పిలుస్తారు? కొంచెం పిలుస్తారు. మేము చూడు పెట్టుకోవడమే సింపుల్ గా పెట్టుకుంటాం. నాకు కళ్ళ గంతలు కట్టండి రా. ఏంది చూ చిన్న కుక్క పిల్లల్ని మేము కుక్కలు పిలుచుకున్నట్ట. పేర్ల విషయంలో కూడా క్లారిటీ రాలేదు కాబట్టి ఆ టాపిక్ వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు అంత పెద్ద పేరుతో పిలవాలంటే సంవత్సరం పడుతుంది. ఆ పేరునే షార్ట్ చేసి అట్లా లక్కీ, చిన్ని, బుజ్జి అని చెప్పేసి ఇంకా ట్రెడిషనల్ గా మోడర్న్ గా పిలుచుకోవచ్చు. ఒక పేరుని ఒక పద్ధతిగా పిలవాలంటే బాగుంటది. చుచ్చి బుల్లి అని ఇట్లా పిలిచి ఎట్లుంటది? దరిద్రంగా ఉంటదా? మరి ఫేస్బుక్ లో ఎందుకు మార్చుకుంటారు? కుక్కని పిలవాలంటే ఎట్లా పెడతాం? జుజ్జు దాదా అని పిలుస్తాం. టామీ జుజ్జు ఇటు రా అని పిలుస్తాం. కానీ దాని తెలుగు వస్తుందా? మీ పేర్లు వాటి పేర్లు ఒకటే అయితే మేమేం చేయాలి? అప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నామా కుక్కల్ని పిలుస్తున్నాం? మీకన్నా క్లారిటీ ఉండాలి కదా. కుక్కల్ని కిక్కల్ని పిలుస్తున్నాను కదా. ఇప్పుడు అందరు ట్రెండ్ అదే వాడుతున్నారు కదా. మీరైనా కుక్కలే, ఎవరైనా కుక్కలే. అందరు బుజ్జి గుజ్జి అంటున్నారా? అందరు వీర వెంకట సత్యనారాయణ అని పిలుస్తున్నారా? కష్టపడి పేరెంట్స్ మనకి మంచి పేర్లు పెట్టింటారు. సో ఆ పేర్లని మనము ఎందుకు కూని చేయాలంటావు? మీరు పెట్టే పేర్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే 3 పేజీలకు వస్తుంది. మన పరకైతే మన ఇక్కడ విలేజెస్ లో వెళ్తే అప్పుడు అక్కడ పప్పి బుజ్జి అని పిలిస్తే అక్కడ మనుషులు కానీ తెలుసా నీకు? తెలియదబ్బా, వాళ్ళు విలేజెస్ లో ఉంటారు కాబట్టి విలేజెస్ లాగానే పిలుస్తారు. అప్పుడు కూడా మేము సొంత పేరుతో పిలిస్తే సొంత పేరుతో పలుకుతాం, అద్దె పేరుతో పిలిస్తే అద్దె పేరుతో పలుకుతాం. ఇప్పుడు ప్రదీప్ అన్నని ప్రదీప్ అని కూడా చూడు. ప్రదీప్ అని ఎంత మంచిగా పేరుంటే అందరూ లవ్లీ, డార్లింగ్, పిలుస్తారు తెలుసా నీకు? వాడేండి నన్ను కూడా వాడేయండి. అన్న ఏం చేసినా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు కానీ అన్ని పంచలు చెడ్డీలు ఎందుకు రా మధ్యలో? మీరు కొట్లాడుకోండి, నన్ను ఎందుకు చెప్పు. మ్యూజిక్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు శాస్త్రీయ సంగీతం వినడం లేదు. అందరూ హిప్ హాప్, ఇంకా ఫాస్ట్ సాల్సా, ఇంకా పాప్ మ్యూజిక్ అవే జస్టిన్ బీబర్ అలాంటివే ఎవరు వింటున్నారు? బాపు గారివి, ఇంకా ఇళయరాజా అలాంటి మ్యూజిక్ ఎవరు ట్రెడిషనల్ ఎవరు వినడం లేదు. ఎందుకు వినట్లేదు? శంకరా ఎంత బాగుంటుందా పాట? ఎడ్ షీరన్,
జస్టిన్ బీబర్, సెలీనా గోమెజ్ వాళ్ళే కదా ఫేమస్. మొత్తం అంతా ట్రెండ్ సెట్ చేస్తుంది వాళ్ళే. అంతా అలాగే ఉండిపోతారు మొత్తానికి. యూలో ఉండిపోతారు. ఓయూ కాదు చెప్పేది విను. ఫస్ట్ నేను చెప్పేది, పొద్దున్న లేస్తే సుప్రభాతం వింటే ఒంటికి ఎంత మంచిది. పొద్దున్న లేచి అంటే బాగుంటదా? ఒంటికి కాదరా, మనసుకి. సూపర్. సో ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, అంటే ఈ డిబేట్ ఎందుకు వచ్చిందంటే, మన ఈ జనరేషన్ ఎలా ఆలోచిస్తాం, దేని గురించి ఆలోచిస్తాం అన్న దాని గురించి. అండ్ సో ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళు నిజంగానే ఫాలో అవుతూ ఉంటారు. డెఫినెట్గా అది వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ వాళ్ళు ఫాలో అవ్వడం వల్లే ఇంకా మన దేశంలో మన కల్చర్లు అవి ఇవి ఇంకా బతికే ఉన్నాయి. అండ్ మోడర్న్ వర్జన్ అంటారా, ప్రతిరోజు ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఒక అడుగు ముందుకేస్తూ ఉండాలి. సో అప్పుడు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అది ముఖ్య ఉద్దేశం. ఈ చర్చా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సూపర్, థ్యాంక్ యూ. మామూలుగా సూపర్ గురుగారు, తిరుగులేదు మనకి. అదే థ్యాంక్ యూ మా.